Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో ఏంటి ఇంత ట్రెడిషనల్ గా లైక్ ఆఫ్ సారీ కట్టుకొని ఉన్నాను అన్నమాట. ట్రెడిషనల్ గా ఎందుకు రెడీ అయ్యానంటే నా ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ చేయబోతున్నాను అన్నమాట. సో చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎమ్స్ చేస్తున్నారు మీ జ్యువెలరీ కలెక్షన్ ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అనేసి. సో నా దగ్గర ఉన్న ఎప్పటి నుంచో తీసుకున్న ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా ఈ వీడియోలో చూద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది నా జ్యువెలరీ మొత్తం. సో నేను లాస్ట్ టైం మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ చేశాను కదా, సో దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ జ్యువెలరీ కూడా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. జ్యువెలరీ చూపించే కన్నా ముందు రెడీ అవుదాం, మంచిగా స్కిన్ కేర్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో చాలా మంది మీ స్కిన్ కేర్ రొటీన్ చూపించండి అండ్ మీకు డార్క్ స్పాట్స్ ఎలా రిడ్యూస్ అయ్యాయి అని అడుగుతూనే ఉంటారు నన్ను. అండ్ మెయిన్ కన్సర్న్ మన గర్ల్స్లో మెయిన్ కన్సర్న్ అందరికీ ఉండేది ఏంటంటే డార్క్ స్పాట్స్ కన్సర్న్ అనమాట. సో డార్క్ స్పాట్స్ ఎలా రిడ్యూస్ అవుతాయని నాకైతే చాలా మంది అడుగుతారు. అండ్ నాకు కూడా చాలా డార్క్ స్పాట్స్ ఉండేవి ముందు. సో మంచి ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల అయితే నా డార్క్ స్పాట్స్ అయితే రెడ్యూస్ అయ్యాయి. సో ది బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ డార్క్ స్పాట్స్ రెడ్యూసింగ్ సీరం నేను చూపించబోతున్నాను ఇప్పుడు. జనరల్లీ డార్క్ స్పాట్స్ యాక్నీ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇంకా స్ట్రెస్ వల్ల కూడా వస్తుంటాయి డార్క్ స్పాట్స్ అనేవి. అంత ఈజీగా పోవు అనమాట. మనకి ఏదైతే ప్రోడక్ట్ సూటబుల్ అవుతుందో చూసుకొని పర్టికులర్ కేర్ తీసుకుంటేనే అవి రెడ్యూస్ అవుతాయి. ఐఎమ్ యూజింగ్ దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్. మంచిగా ప్రాపర్ ఒక 3 to 4 weeks యూజ్ చేశాకే ఐ కేమ్ హియర్ ఫర్ అ రివ్యూ అనమాట. కొన్ని డార్క్ స్పాట్స్ నాకు కూడా వస్తాయి, స్ట్రెస్ వల్ల వస్తాయో పింపుల్ వచ్చి వస్తుందో తెలీదు. నాది కూడా పెద్ద క్లియర్ స్కిన్ అని అయితే నేను చెప్పలేను. సో నాకు కూడా పింపుల్స్ వస్తాయి, డార్క్ స్పాట్స్ వస్తాయి. బట్ నేను అవి ఎట్లా రిడ్యూస్ చేయాలి అనేది నేను తీసుకుంటాను అనమాట, ప్రాపర్ కేర్. మీరు కూడా లైక్ ప్రాపర్ కేర్ తీసుకుంటే డెఫినెట్గా రిడ్యూస్ అయితే దాన్ని పెద్ద స్ట్రెస్ లాగా బాగా స్ట్రెస్ పెట్టుకోవద్దు అనమాట. అరే డార్క్ స్పాట్స్ ఉన్నాయని చెప్పేసి స్ట్రెస్ అయిపోవద్దు. దానికి కూడా ప్రతి దానికి లైఫ్లో ఒక సొల్యూషన్ ఉంటుంది, మనం వెతుక్కోవాలి దాన్ని. మన ఫేస్ కి సూటబుల్ అయ్యే బెస్ట్ సిరమ్స్ యూస్ చేయడం వల్ల అయితే డెఫినెట్ గా డార్క్ స్పాట్స్ అయితే రెడ్యూస్ అవుతాయి. యూజింగ్ దిస్ హిమాలయ సిరమ్, ఇది హిమాలయ డార్క్ స్పాట్స్ క్లీనింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. ఎంత బాగుంటుందో అసలు, ఫేస్ పైన ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకా మంచి గ్లో వస్తుంది స్కిన్ పైన. మెయిన్లీ ఫర్ డార్క్ స్పాట్స్ రెడ్యూసింగ్ అనమాట. ఎవరికైతే డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు డేకి 2 times కూడా మంచిగా యూస్ చేయొచ్చు. వెరీ సింపుల్ టు యూజ్ అనమాట. సో డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళైతే డే అండ్ మార్నింగ్ రొటీన్గా ఇది యూస్ చేయొచ్చు. సో ఇందులో 100% న్యాచురలీ సోర్స్డ్ టర్మరిక్, ఇంకా ఇందులో 10% గైకాలిక్ యాసిడ్ ఉంది అండ్ 2% నియాసినమైడ్ ఉంది. చూడండి అసలు ఇట్లా అప్లై చేసుకోగానే ఫేస్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇందులో న్యాచురల్ టర్మరిక్ ఉంది కాబట్టి ఆ న్యాచురల్ టర్మరిక్ వల్ల మెయిన్లీ దానివల్లే మన ఫేస్లో డార్క్ స్పాట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు మనం న్యాచురల్ టర్మరిక్ మనకి ఇప్పుడు దొరకాలంటే కష్టం కదా. సో ఎవరికైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో, డార్క్ స్పాట్స్ కానీ యాక్నీ కానీ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఫేస్లో మంచి గ్లో వస్తుంది, ఫేస్ అంతా ఈవెన్ స్కిన్ టోన్ అవుతుంది డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అయ్యి. ఈ స్పాట్ అయితే నాకు చాలా ఇట్లా డార్క్ ఉండే, సో అది చాలా రెడ్యూస్ అయింది ఇది యూస్ చేశాక. సో చూసారు కదా, అప్లై చేసుకున్నాక ఒక మంచి గ్లో లాగా వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఒక మంచి రేడియంట్ గ్లో వచ్చేస్తుంది స్కిన్ పైన. ఇంకా ఫుల్ డే ఇట్లానే గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్. ది బెస్ట్ ఫర్ డార్క్ స్పాట్స్ రెడ్యూసింగ్ అనమాట. మన స్కిన్ని ఈవెన్ టోన్లా చేస్తుంది అండ్ స్కిన్ మొత్తం గ్లోయింగ్గా అవుతుంది. సిరమ్ మేడ్ విత్ స్వరాస టర్మరిక్ టెక్నిక్ అనమాట. అంటే ఇట్లా నూరి చేస్తారు కదా. సో ఇప్పుడు ఒరిజినల్ టర్మరిక్ అయితే అసలు దొరకట్లేదు కదా మనకి. మంచిగా స్కిన్ ఈవెన్ టోన్ అవుతుంది, ఇంకా మన స్కిన్ మంచిగా బూస్టప్ అవుతుంది, గ్లోయింగ్ ఉంటుంది డే అంతా. డెఫినెట్గా డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకైతే ఐ హైలీ రికమెండ్ టు యూస్ దిస్. సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. మెయిన్లీ స్పెషల్లీ ఫర్ లైక్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ వస్తుంది డెఫినెట్గా. దిస్ ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, ఇంకా హిమాలయాస్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఇంకా యూ కెన్ గెట్ ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఆన్ అమెజాన్. ఈరోజు వెళ్ళి మీరు ప్రోడక్ట్ చెక్అవుట్ చేస్తే సో దీనిపైన అమెజాన్లో 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఇప్పుడైతే నాకు ఇంకా అస్సలు లేట్ చేయాలని లేదనమాట. సో కొంచెం సింపుల్గా రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
సో గైస్ రెడీ అయిపోయాను అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది రిక్వెస్ట్ చేశారు ట్రెడిషనల్ జ్యువెలరీ చూపించండి అని. నేను మొన్న రీసెంట్గా నా వెస్ట్రన్ మినిమల్ జ్యువెలరీ చూపించాను కదా. థ్యాంక్ యూ సో మచ్ నా జ్యువెలరీని అంతమంది ఇష్టపడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ అన్నీ నా ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. మీరు ఎవరైతే నా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ చూడలేదో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది కూడా వెళ్ళి చూసేయండి. యాక్చువల్లీ మినిమల్ జ్యువెలరీలో పార్ట్ 2 ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్, ఫెస్టివల్ సీజన్ చాలామందికి ఇంపార్టెంట్ కదా. సో అందుకే అని చెప్పేసి ట్రెడిషనల్ జ్యువెలరీ చేస్తున్నాను. సో ఆ పార్ట్ 2లో అయితే నేను అందులో ఓన్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేశాను అనమాట. అది చాలా బాగుంది. సో అది కూడా నేను త్వరలో పెడతాను, ఇది అయిపోయాక పెడతాను. అయినో మీరు ఆ పార్ట్ 2 కోసం వెయిటింగ్ అని. సో ఇదైతే ఓన్లీ ఈ వీడియోలో నా దగ్గర ఉన్న ట్రెడిషనల్ జ్యువెలరీ చూపిస్తున్నాను. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, కాకపోతే ఇందులో ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. సో సిల్వర్ ఐటమ్స్ నాకు నచ్చి నేను పర్చేస్ చేసిన ఏ స్టోర్ నుంచి తీసుకున్నాను అనేది చూపిస్తా. అప్పుడు నవరాత్రికి 9 days 9 అమ్మవారు ఇట్లా ఫుల్గా రెడీ అయిపోయాను. మీకు గుర్తుండొచ్చు ఇన్స్టాగ్రామ్లో నన్ను బాగా ఫాలో అయ్యే వాళ్ళకి. సో అప్పుడు కూడా నేను జ్యువెలరీ మంచి పర్చేస్ చేశాను. సో ఆ జ్యువెలరీ కూడా నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి, మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చేస్తుంది. ఇందులో బ్యాంగిల్స్, పాపడ్ బిల్ల, చిన్న సెట్స్, లాంగ్ సెట్స్ అలాంటివి చాలా ఉన్నాయి. మీరు రెగ్యులర్గా నా వీడియోస్లో అవి చూస్తూ ఉంటారు, కాకపోతే ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎంత పడింది అది తెలియదు కదా. సో నాకు గుర్తున్నంత వరకు మాత్రం ఎంత ప్రైస్ పడింది అని చెప్తాను. ఫస్ట్ ఈ సెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. నాకే కాదు మా మమ్మీకి, మా అత్తయ్య కూడా చాలా చాలా ఇష్టం అనమాట. మంచి యూ షేప్ హారం అనమాట, ఇది లాంగ్ హారం. సో ఇది ఇమిటేషన్ అయినా ఒక సిల్వర్ లుక్లో ఉంటుంది ఫినిషింగ్ అదంతా. సో ఈ జ్యువెలరీ నేను లాస్ట్ ఇయర్ నవరాత్రి స్పెషల్ లుక్స్ చేశాను కదా, 9 looks, అప్పుడు తీసుకున్నాను. నాకు అప్పటి నుంచి నాకు, మా అత్తయ్య కానీ మా మమ్మీకి కానీ ముగ్గురం యూస్ చేస్తాము. ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. ఇది ఒక్కటి వేసుకొని ఎక్కడికి వెళ్ళినా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీ కట్టుకున్నప్పుడు. దగ్గర చిన్న సెట్ నార్మల్ది గోల్డ్లో ఉంది, ఇట్లా లాంగ్ది లేదు అనుకున్నప్పుడు సో ఇలాంటివి నార్మల్లో తీసుకున్నా సరే ఎంత గ్రాండ్ లుక్ ఉందో. మంచి గోల్డ్ లుక్లా ఉంది, ఏదో పిచ్చి వేసుకున్నట్టయితే అస్సలు అనిపించదు. బాగా నీట్గా రెడీ అయ్యి వెళ్ళి ఇది వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఎప్పుడు ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది అన్నప్పుడు నాకు ఈ జ్యువెలరీ కావాలండి అంటే చాలా కలెక్షన్ పంపిస్తుంది. ఇక్కడ నేను పెడతాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. నవరాత్రి స్పెషల్ 9 looksలో తన దగ్గరనే జ్యువెలరీ తీసుకున్నాను. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ నేను మా రిలేటివ్స్కి, మా అక్క వాళ్ళకి, ఫ్రెండ్స్కి కూడా సో ట్రెడిషనల్ జ్యువెలరీ ఎక్కడ తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ తన పేజ్ సజెస్ట్ చేశాను అనమాట. ప్రమోషన్ అయితే అస్సలు కాదు. సో నాకు పర్సనల్గా నచ్చి చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ జేఎస్ కలెక్షన్ అనమాట. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నానంటే నాకు చాలా నచ్చితేనే నేను మెన్షన్ చేస్తాను. అంటే నేను నవరాత్రి లుక్స్ చేసినప్పుడు కొంచెం హెవీగా రెడీ అయ్యాను కదా, సో అందుకే కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద జ్యువెలరీ తీసుకోవాల్సి వచ్చింది. దానికి అంతకుముందు నా దగ్గర ఇంత జ్యువెలరీ లేదు. షార్ట్ సెట్, ఇది లాంగ్ సెట్ అనమాట. సేమ్ తీసుకున్నాను. పైన ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇలాంటి ఇయర్ రింగ్స్. వావ్. సో నాకు బుట్టాలంటే చాలా చాలా ఇష్టం. క్రేజీ ఉన్నాయి కదా, మస్తు అనిపిస్తుంది అసలు. తన పేజ్లో నాకు చాలా బాగా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్ అనమాట. ఎంత బాగుంటాయి అసలు ఈ బ్యాంగిల్స్ అయితే. సేమ్ లైక్ గోల్డ్. ఒకవేళ మొత్తం అన్ని హారాలు గోల్డ్ వేసుకొని వెళ్ళి ఇది ఒక్కటి నార్మల్ వేసుకున్నా మొత్తం గోల్డే అనుకుంటారు అనమాట. అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఇది నేను తీసుకొని మేబీ 7 yearsకి ఎక్కువ అయిపోతుండొచ్చు. నేను ఎప్పుడో నా బీటెక్ డేస్లో తీసుకున్నాను. బాగుంది కదా. సో ఇది మేబీ ఆర్ఎస్ బ్రదర్స్లో, అప్పట్లో ఆర్ఎస్ బ్రదర్స్లో నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుందని చూపిస్తున్నాను. స్పెషల్లీ ఇన్ని టైమ్స్ పెట్టుకున్నాను, మా మమ్మీ కూడా పెట్టుకుంటాను. సో ప్రతిసారి గోల్డే అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా. అప్పుడప్పుడు ఇవి వేసుకొని వెళ్తే వీటిపైన కూడా మంచిగా స్టైలింగ్ చేయొచ్చు అని నేనే చెప్తూ ఉంటా. మమ్మీకి అత్తయ్యకి అయితే ఎప్పుడు గోల్డ్ వేసుకోవడమే ఇష్టం. అది 1 set అయినా సరే దాన్ని రుద్దుతూనే ఉంటారు. అదే ప్రతి ఫంక్షన్కి అదే వేసుకొని వెళ్తారు. సో నేనే చెప్తూ ఉంటాను అనమాట, ఎందుకు అదే వేసుకొని వెళ్ళడము, పర్లేదు ఇలాంటివి నార్మల్వి కూడా వేసుకోవాలి, ఏం కాదు, ఎవరేం మనల్ని ఏమనుకోరు వాళ్ళకి. బట్ వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది, మనం ఏం చేయలేము అనుకోండి. బట్ స్టిల్ నేను చెప్తూ ఉంటే వేసుకుంటూ ఉంటారు. నాకు ఇట్లా బాల్స్ వచ్చేవి, పూసలు వచ్చేవి చాలా ఇష్టం. ఇది నేను రీసెంట్లీ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ కస్తూరి సిల్వర్ జ్యువెలర్స్. నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది కదా. సో ఇది నాకు చూడగానే నచ్చింది. యాక్చువల్లీ గోయాస్ కానీ, ఇమ్మాడి కానీ, కస్తూరి కానీ స్టోర్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు చూసి నాకు ఏదైనా బాగా నచ్చింది అనుకోండి అప్పుడే తీసుకుంటాను. సిల్వర్లో బెస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ సేమ్ లైక్ గోల్డ్ లానే ఉంటుంది. మనం మొత్తం అసలు వి కాంట్ ఈవెన్ ఐడెంటిఫై ఇది గోల్డా నార్మలా అని. బాగా గోల్డ్ గురించి తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలిసిపోతుంది. ఈ సెట్ పైనకి ఇలా ఇయర్ రింగ్స్ అనమాట.
సో గ్రీన్ బీడ్స్ వచ్చి పర్ల్స్ వచ్చాయి కాబట్టి బాగున్నాయి. ఇయర్ రింగ్స్ మొత్తం ఇలా సెట్ తీసుకున్నాను. ఇది చోటాసా నెక్ సెట్ అనమాట, వెరీ సింపుల్ బట్ ఇది చాలా మందికి నచ్చింది. ఇది పెట్టుకున్నప్పుడు చాలా మంది జ్యువెలరీస్ ఫ్రమ్ అడిగారు. చాలా బాగుంది కదా. సో చెప్పాను కదా, నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరి దగ్గరైనా తీసుకుంటున్నానంటే ఇట్స్ జేఎస్ కలెక్షన్. ఐ లవ్డ్ ఇట్. ఇది ఒక కంటే మోడల్లో. మమ్మీకి కంటే అంటే చాలా ఇష్టం, కాకపోతే మమ్మీ నెక్కి కొంచెం చిన్నగా అయింది. నా నెక్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. గ్రీన్ స్టోన్ వచ్చి పర్ల్స్ వచ్చింది కాబట్టి మస్తు అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ కూడా లాంగ్ హారం అనమాట. సో ఇది నేను ఎప్పుడు వేసుకున్నానో గెస్ట్ చేశారు ఎవరైనా. ఇది నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వేసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ పిక్చర్స్ పెడతాను చూడండి. ఓన్లీ ఇది ఒక్కటే వేసుకున్న రోజు మస్తు అనిపించింది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్. బాగుంది కదా. సో ప్రతిదీ పెట్టుకొని చూపించట్లేదు, హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అన్నీ తీసి పెట్టడం చాలా ఉన్నాయి కాబట్టి. మా మమ్మీ కూడా వేసుకుంది ఇది. సో ఇది కొంచెం యాంటిక్లో ఉంటుంది. ఇందాక నేను ఫస్ట్లో చూపించాను కదా దిస్ వన్. సో వీటి రెండుకి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే గోల్డ్ అయితే కొంచెం జాగ్రత్త పడాలి గాయస్. నేను షూట్స్కి అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటా, అంత జాగ్రత్త పడే టైం ఉండదు. ఇలాంటి నార్మల్వి అయితే ఎటు తీసుకెళ్ళినా ఓకే, పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. గోల్డ్ అయితే తెలుసు కదా, పెద్ద టెన్షన్ని మోస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. దీస్ ఆర్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ గాయస్. నేను ఎప్పుడు వేసుకుంటూ ఉంటా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్ అనమాట. క్వాలిటీ ఉన్నాయి చూడండి. శారీస్ వేసుకున్నప్పుడల్లా వేసుకుంటాయి బ్యాంగిల్స్ అయితే. అసలు డిజైన్ ఎంత బాగా వచ్చిందో అసలు. మెయిన్గా ఇట్స్ జేఎస్ కలెక్షన్లో ఏదైనా బాగా నచ్చుతుంది అంటే తను క్వాలిటీ అండ్ ఇది బాగుంటుంది దివ్య గారు మీకు అనేసి పంపిస్తుంది. సో ఎలాగో బ్యాంగిల్స్ చూపిస్తున్నా కాబట్టి ఇంకా బ్యాంగిల్సే చూపిస్తున్నా. వెరీ క్యూట్ బ్యాంగిల్స్. అంటే ఇలాంటి డిజైన్ వచ్చి నా దగ్గర లేదు, అందుకే రీసెంట్గానే తీసుకున్నాను ఇవైతే. హౌ క్యూట్ దే ఆర్ చూడండి, ప్రిటీ ఉన్నాయి కదా. నాకు యాక్చువల్లీ ఏ బ్యాంగిల్స్ అయినా ఇలాంటి ట్రెడిషనలే కాకుండా గాజువి, మెటాలిక్, ఎలాంటి బ్యాంగిల్స్ అంటే పిచ్చి నాకు. సో ఇవి నేను ఇమ్మడిలో తీసుకున్నాను. సో ఇవి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే. సేమ్ లైక్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. మ్యాంగో హారం అనమాట ఇది. మొత్తం కలర్ డిఫరెంట్ స్టోన్స్ వచ్చాయి. ఇలాంటివన్నీ చూస్తే కన్నా మనం స్టైల్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఇది బాగుంది కదా. సో ఇందులోనే షార్ట్ కూడా ఉండాలి, వేరే బాక్స్లో ఉందనుకుంటా, చూపిస్తా. అంటే ఇది ఏంటంటే స్పెషల్లీ చిన్నపిల్లలకు వేసిన, ఇట్లా కృష్ణుడి గెటప్ వేసినప్పుడు వేసిన, గోపిక గెటప్ వేసినప్పుడు ఇలాంటివి వేస్తే చాలా బాగా అనిపిస్తారు. సో ఇవి నేను అలానే దాచుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అనేసి కూడా తీసేసుకున్నాను. అలా బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ కస్తూరి సిల్వర్ జ్యువెలర్స్. ఎంత బాగుంటుందో అసలు ఇది. సో ఇదైతే ఎగ్జాక్ట్లీ లుక్ లైక్స్ గోల్డే అనమాట. సో నేను ఇది పెట్టుకొని వెళ్ళినప్పుడల్లా లైక్ గోల్డా అని అడుగుతూ ఉంటారు. పాలిషింగ్ మొత్తం ఇట్లా యాంటిక్ పాలిషింగ్ వచ్చింది, ఇట్లా రఫ్గా గోల్డ్ కాకుండా. అండ్ ఇక్కడ దేవత వచ్చింది. వర్క్ చూడండి ఎంత బాగుందో. మెయిన్గా నాకు వర్కే చాలా బాగా నచ్చింది. హౌ క్యూట్ దిస్ ఈజ్ గాయ్స్. చాలా బాగుంది. అలా స్టైలింగ్ వీడియోస్లో జ్యువెలరీస్ ఫ్రమ్ కస్తూరి జ్యువెలర్స్ అని చెప్తూ ఉంటారు కదా, మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా బాగుంటుంది. చెప్పాను కదా నా దగ్గర అయితే ఎక్కువగా షార్ట్సే ఉంటాయి. లాంగ్ అయితే నేను నవరాత్రి లుక్స్ చేసినప్పుడే తీసుకున్నాను. సో అవి ఇప్పటికీ యూజ్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ తీసుకున్నా. సో ఇవి షార్ట్ సెట్స్ అన్నీ ఎప్పుడెప్పుడో చాలా డేస్ నుంచి తీసుకునే ఉన్నాయన్నమాట. సో ఇది చోకర్ టైప్, చాలా బాగుంది. ఇది నేను రీసెంట్గా కలంకారీ ఆఫ్ శారీ వేసుకున్నా. ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. ఇందులో కూడా ఇట్లా గ్రీన్ బీడ్స్ వచ్చాయి, గ్రీన్ వైట్ పర్ల్స్, చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి వాటిపైనకి ఇట్లా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను నేను. ఇయర్ రింగ్స్ చూడండి బాగున్నాయి కదా. సో చెప్పాను కదా నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం బుట్టాలే ఉంటాయి. ఇలాంటి ప్రిట్టి బుట్టాలు చూస్తే నాకు కొనేయాలనిపిస్తుంది. నా వెడ్డింగ్ అప్పుడు మాత్రమే నేను గోల్డ్ తీసుకున్నాను. రీసెంట్లీ బ్లాక్ బీడ్స్ అట్లా తీసుకుంటున్నాను. గోల్డ్ అయితే చాలా తగ్గించాము, ఎందుకంత ఇన్వెస్ట్మెంట్, చాలా రేట్ ఎక్కువ అయిపోయింది కదా. సో ఇది సెట్. ఐ లవ్ ఇట్ గాయస్. నాకు చాలా నచ్చుతాయి ఈ బుట్టాలు. బికాజ్ ఇట్లా మంచిగా గోల్డ్ బాల్స్ లాగా వచ్చాయి కాబట్టి. అండ్ ఈ ఫినిషింగ్ కూడా చూసారా, సిల్వర్లో ఇవి. ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఏదో ఆర్టిఫిషియల్ లాగా ఉండదు, ఇవి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ గోల్డ్. సో మేబీ 9,000 అలా పడుంటాయి ఇవి. సో ఇవే మనం గోల్డ్లో తీసుకోవాలంటే ఈజీగా కళ్ళు మూసుకొని 1.5 2 lakhs అవుతాయి ఇప్పుడున్న ప్రైస్కి. పెట్టుకుంటే చూసారు ఎంత బాగున్నాయో. యాక్చువల్గా పెట్టుకొని చూపించాలని ఉంది, బట్ ఇట్లా చూసేయండి, అడ్జస్ట్ అయిపోండి గైస్. చాలా ఉన్నాయి చూపించేవి అందుకే.
నవరాత్రి లుక్స్లో ఆ బెంగాలీ లుక్ చేసినప్పుడు ఇది తీసుకున్నాను. సో స్పెషల్లీ ఫర్ బెంగాలీ లుక్ కోసం ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ముక్కు పుడక ఎప్పుడు అలా రెడీ అవ్వలేదు, ఫస్ట్ టైం అలా రెడీ అయ్యాను బెంగాలీ స్టైల్లో. నాకైతే మస్తు అనిపించింది, అసలు చాలా క్రేజీ ఉండే. సో ఇది ఫ్రమ్ అమెజాన్. ఈ పాపడ్ విల్లా నేను నా వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నాను. హ్యాస్ ఏ బిగ్ స్టోరీ అనమాట చెప్పాలంటే. నా వెడ్డింగ్కి ఆల్రెడీ నేను గోల్డ్లో పాపడ్ బిల్లా తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ లుక్లో ఆల్రెడీ పెట్టేశాను గోల్డ్లో, ఇక్కడ పిక్చర్ పెడతాను. అండ్ ఐ నో యూ గైస్ ఆర్ ఆస్కింగ్ మై గోల్డ్ కలెక్షన్ వీడియో. డెఫినెట్గా చేస్తా, బట్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. గోల్డ్ ఇప్పుడు బ్యాంక్లో ఉందన్నమాట, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో అందుకే చేయలేకపోతున్నా. మేబీ ఇన్ ఫ్యూచర్లో చేయాల్సిన టైం వస్తే డెఫినెట్గా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది నేను నా పెళ్లి కూతురు ఈవెంట్లో వేసుకున్నాను. సో మేబీ ఒక 3-4 టైమ్స్ బయటకు వెళ్ళి ఉండొచ్చు, ఓన్లీ ఫర్ దిస్ పాపడ్ బిల్లా గైస్. వెళ్ళినప్పుడల్లా పాపడ్ బిల్లా కోసం వెళ్ళేదాన్ని. మెయిన్గా నాకు ఇట్లా పర్ల్సే కావాలని. నా దగ్గర గోల్డ్లో ఉన్నది, ఇక్కడ ఆల్రెడీ గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో నాకు ఇట్లా పర్ల్స్ది ఇంత పెద్దది కావాలని చెప్పి బాగా వెతికాను దీనికోసం అయితే. దిస్ ఇస్ సో ప్రీషియస్ అనమాట. వెతకంగా దొరికింది కాబట్టి, ఏదో స్టోర్లో, నార్మల్ స్టోర్లో దొరికింది బేగం బజార్లో. ఫైనల్లీ దొరికింది కదా, హ్యాపీగా ఫీల్ అయ్యా. 200, 350 అంత తక్కువకే వచ్చింది. ఇంకా అమ్మాయి ఇంత వెతికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యా. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇవి కూడా నా వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నాను. 2020 డిసెంబర్లో నా వెడ్డింగ్ అయింది. అంతకు ముందు 4-5 మంత్స్ ముందే షాపింగ్ చేసా, అప్పుడు దొరికాయి ఇవి. మీకు ఏ స్టోర్ అంటే నేను చెప్పలేను. సో బేగం బజార్లో సమ్ స్టోర్లో నాకు ఇవి దొరికాయి. ఇప్పటికీ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మంది అడుగుతారు, గోల్డా ఇవి చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు. రే యార్ అనుకుంటాను నేనైతే. సో ఇలాంటివి గోల్డ్లో చేయించుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది నాకు. అంత బాగున్నాయి, అంత బాగా నచ్చాయి అందరికీ. ఇవి మన దగ్గర ఉండి మనకు బోర్ కొట్టేస్తాయి కాబట్టి ఇదే డిజైన్ గోల్డ్లో నేను చేయించలేను. అప్పట్లోనే 900కి తీసుకున్నాను, ఎందుకంటే నాకు చూడగానే నచ్చాయి. 900 పెట్టి తీసుకున్నందుకు వెరీ వర్త్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. ఈ సింపుల్ సెట్ పైనది ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఎవరికైనా చిన్నపిల్లలకు కూడా ఇట్లా కంటే చాలా బాగుంటుంది. సో కంటే విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది. ఒకసారి చాంద్బాలి చూపిస్తాను నేను. నా దగ్గర ఇంకో పేర్ ఆఫ్ చాంద్బాలి ఉండాలి. దోస్ ఆర్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. అవి నాకు దొరకట్లే ఇప్పుడు. బాగున్నాయి కదా ఈ చాంద్బాలీస్, చూడండి. ఓ ప్రిటీ దే ఆర్. ఈ మధ్య 2-3 టైమ్స్ నేను ఈ చెంప సౌరాలు అంటారు మా సైడ్ అయితే, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ఇలా పెట్టుకుంటాం కదా, 250-300 రూపీస్కే 2 వచ్చేసాయి అనమాట. ఇలా పెట్టుకుంటే ఫుల్ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. నేను మొన్న ఆఫ్ శారీ వేసుకున్నాను, ఆఫ్ శారీ పైనకి ఇవే పెట్టుకున్నాను. బేసిక్గా చెప్పాలంటే స్టోరింగ్ చాలా ప్రాపర్గా చేసుకుంటా బాక్సెస్లో పెట్టుకొని, అందుకే క్వాలిటీతో అలా ఉంటాయి. ఎక్కడంటే అక్కడ పడే అనమాట. ఎప్పుడైనా ఆర్గనైజింగ్ కానీ స్టోరింగ్ ఎట్లా చేసుకోవాలి కూడా ఒక వీడియో తీస్తాను. ఇలాంటి చిన్న ఇయర్ రింగ్స్ ప్రిటీ క్యూట్ ఉంది కదా అది. ఇంకా అన్నిటికీ బాగున్నాయి కాకుండా ఇంకేమైనా కొత్త వర్డ్ వాడాలి అనిపిస్తుంది నాకే. కొంచెం హెవీగానే ఉంటాయి ఇవి, స్పెషల్లీ ఫర్ వెడ్డింగ్స్కి కానీ, సో గ్రాండ్ ఫంక్షన్స్కి మాత్రమే వేసుకుంటాను. వావ్ బాగున్నాయి కదా. సో ఇవి మళ్ళీ ఇంకో సెట్ ఉన్నాను కదా. ఇది ఇప్పుడు తీసుకునే జ్యువెలరీ కాదు, మేబీ ఒక 5-6 ఇయర్స్ నుంచి అలా తీసుకొని దాచిపెట్టుకున్న జ్యువెలరీ. ఆ దగ్గర ఎందుకు ఇంత స్పెషల్, ఇంత ఎక్కువ కలెక్షన్ ఉందంటే, మనం ఎక్కువగా శారీస్ వేసుకుంటూ స్టైలింగ్ వీడియోస్ చేస్తాను కాబట్టి మాత్రమే ఇంత కలెక్షన్ ఉంది. సో ఇది మీ అందరికీ చాలా నచ్చింది కదా. సో నేను నవరాత్రి లుక్స్లో రెడ్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్కి పెట్టుకునేది ఇది. సో ఫ్లవర్స్ అంటే ఓల్డ్ మోడల్ కదా, సో ఫ్లవర్స్ ప్లేస్లో ఇలా పెట్టుకుంటున్నారు. ఇది చైన్లా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చైన్లా ట్రై చేస్తాను. ఇక్కడ కూడా చూసారా గోల్డ్ బాల్స్ వచ్చాయి కాబట్టి ఇది నేను తీసేసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్ అనమాట. వెడ్డింగ్ సీజన్ ఉంది కదా, ఎప్పుడు ఫ్లవర్స్ పెట్టి బోర్ కొట్టిన వాళ్ళకి ఇది ఒక స్పెషల్ లుక్లో బాగుంటుంది. హెయిర్ యాక్సెసరీస్ లాగా. ఈ లాంగ్ హారం ఇదైతే చాలా పెద్దది. వామ్మో, లైక్ ఎంత హ్యూజ్ ఉంది చూడండి. సేమ్ రెడ్ శారీ కట్టుకున్నాను కదా, సో ఇక్కడ పిక్చర్ పెడతాను పక్కన చూడండి. రెడ్ శారీ వేసుకున్నప్పుడు వేసుకున్నా ఇది నేను నవరాత్రి లుక్స్లో. ఇంత గ్రాండ్గా ఉంది చూడండి. అసలు క్వాలిటీ అయితే పీక్స్. అసలు గోల్డ్ కాకుండా ఇట్లా ఇమిటేషన్ జ్యువెలరీ చూడాలనుకునే వాళ్ళకి వెడ్డింగ్ సీజన్లో, సో ఐ సజెస్ట్ ఇట్స్ జేఎస్ కలెక్షన్. ఇది కూడా జేఎస్ కలెక్షన్ నుంచే. చాలా బాగుంది జ్యువెలరీ అయితే. అసలు ఎంత గ్రాండ్గా నిండుగా అనిపించేస్తుంది. బాగుంది కదా, చాలా బాగుంది ఇదైతే. ఇట్స్ లుకింగ్ గ్రేట్ గైస్.
పెళ్లి కూతురు ఈవెంట్స్కి గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటారు కదా, ఎందుకంటే మెయిన్గా పెళ్లి కూతురు ఈవెంట్ రోజే మనకి మంచి మంచి పిక్చర్స్ వస్తాయి. వెడ్డింగ్ రోజు అయితే అసలు మనం ఫొటోస్ దిగే అంత టైమే ఉండదు. ట్రై చేయండి, మంచి గోల్డ్ లుక్లోనే అసలు మొత్తం రెడీ అయితే దీనికి ఉండే లుక్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇప్పుడు ఒక సింపుల్ సెట్ చూపిస్తాను. మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. చాలాసార్లు లైక్ స్టోర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఇదే వేసుకుంటా. వాయిలెట్ అండ్ పర్పుల్లో తీసుకున్నాను. సో మేబీ లైక్ 2000 ఆర్ 1700 ఆ రేంజ్లోనే ఉండే. క్వాలిటీ బాగుంటుంది అండ్ వేసుకున్న ప్రతిసారి నాకు చాలామంది బాగుందని చెప్తారు. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మినిమల్ అనమాట, ఇది చాలా సింపుల్గా ఇలా గ్రీన్ స్టోన్స్ వచ్చి మళ్ళీ వైట్ బీడ్స్ వచ్చాయి కాబట్టి క్రేజీ ఉంటుంది. ఇది మినిమల్ జ్యువెలరీ చూపిస్తున్నా కాబట్టి ఇది కూడా చూపిస్తున్నా. మా అమ్మకు కూడా చాలా ఇష్టం. వీటిపైన ఇయర్ రింగ్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి అనుకుంటా. సో ఇట్లా స్టర్ట్స్లా ఉంటాయి, ఇట్లా బాగుంటాయి అవి కూడా. స్పెషల్లీ నైట్ ఈవెంట్స్కి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. ఇది కొంచెం హెవీగానే ఉంటుంది లుక్. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అండ్ యా బాగుంది కదా. సో ఇది లాస్ట్ టైం బోనాలు లుక్ చేసినప్పుడు ఇది వేసుకున్నాను అనమాట. సింపుల్ సెట్స్ ఇక్కడే చూపించేస్తున్నాను. ఇట్లా హెవీ కన్నా ఇలాంటి సింపుల్ సెట్స్ చాలా ఇష్టం అండ్ ఎక్కువగా ఇవే యూస్ చేస్తూ ఉంటా. ఇట్లా ఆఫ్ శారీస్ పైనకి, డ్రెస్సెస్ పైనకి ఇలాంటి సింపుల్ సెట్స్ చాలా బాగుంటాయి. క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నవరాత్రి లుక్స్ చేసినప్పుడు ఇది చాలా స్పెషల్గా నాకు ఇలాంటి జ్యువెలరీయే కావాలని తీసుకున్నాను. వైట్ అండ్ రెడ్ శారీ వేసుకున్నప్పుడు పారాని పెట్టుకున్నాను. క్రేజీ ఉండే అసలు. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లుక్ అనమాట. ఇది చాలా బాగుంది కదా, దిస్ ఇస్ నైస్. అండ్ ఇందాక నేను మ్యాంగో హారం చూపించాను కదా, అది కొంచెం లాంగ్ది. మ్యాంగో హారం సేమ్ ఇదే, ఇది షార్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది నేను గ్రీన్ శారీ వేసుకున్నాను నవరాత్రి లుక్స్ అప్పుడు. గ్రీన్ శారీలో మస్తు అనిపించింది అసలు ఇదైతే. ఈ లుక్కి ఇన్స్పైరింగ్ ఎవరంటే నయనతార లుక్ అనమాట. సో నయనతారకి సేమ్ ఇలాంటి జ్యువెలరీయే ఉంటుంది ఒక పిక్చర్లో. ఇట్లా బీడ్స్ వచ్చి, అన్ని జ్యువెలరీ అయితే ఇట్లా బీడ్స్ రావు కదా. స్పెషల్లీ ఈ జ్యువెలరీ ఏంటంటే ఇట్లా మొత్తం ఈ ఫినిషింగ్ వచ్చింది, బీడ్స్ ఫినిషింగ్ కూడా వచ్చింది. నాకు నవరాత్రి లుక్స్కి స్పెషల్లీ డిఫరెంట్గా రెడీ అవ్వాలనిపించింది. సో ఇది నయనతార ఇన్స్పైరింగ్ లుక్ అనమాట. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఓన్లీ వన్ వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇట్ హ్యాస్ ఏ స్టోరీ గాయ్స్. ఇది మేబీ 8 years 9 years బ్యాక్ తీసుకున్నాను. సింపుల్ సెట్, కాకపోతే ఇది చాలా నచ్చింది నాకు. ఇది నేను వాయిలెట్ అండ్ పర్పుల్లో తీసుకున్నాను. అప్పట్లో 7-8 years 10 years బ్యాక్ కూడా మా మమ్మీని నాకు జ్యువెలరీ అన్న, బ్యాగ్స్ అన్న చాలా ఇష్టం. డ్రెస్సెస్ కన్నా ఎక్కువ జ్యువెలరీ ఇంకా బ్యాగ్సే అడిగేదాన్ని మా మమ్మీని. చెప్పాలంటే ఇవన్నీ నేను నా మనీతో ఎర్న్ చేసి కొనుక్కున్నవి. ఇట్లా అప్పట్లో తీసుకునే 10 years బ్యాక్వి మాత్రమే మా మమ్మీ నేను అడగంగా ఇప్పించేదన్నమాట. చాలా బతిమలాడితే. లవ్ ఇట్ అసలు. 10 years బ్యాక్ తీసుకున్న ఎంత బాగుంది. అందుకే ఇది అస్సలు పొడగొట్టుకోవట్లేదు అనమాట. నేను అప్పట్లో మేబీ ఒక 50 times కూడా పెట్టి ఉంటా. బీటెక్ కాలేజ్లో ట్రెడిషనల్ ఈవెంట్స్ అన్నిటికీ నేను ఇదే పెట్టుకున్నా. ఇది నేను ఎల్లో శారీ వేసుకున్నాను నవరాత్రి లుక్స్లో. ఎల్లో శారీకి ఇది నేను పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది ఇది కూడా. ఎప్పుడు ఇలాంటి హెవీ జ్యువెలరీ నా నెక్స్ట్కి సెట్ అవుతాయో లేవో అనుకున్నా, బట్ ఫుల్గా రెడీ అయినాక చాలా బాగుంటాయి ఇవన్నీ. సో మోస్ట్లీ ఈ హారాలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇవి చూపించాను, ఓన్లీ ఇవి చూపించాలి ఇప్పుడు. నేను స్పెషల్వి చూపిస్తాను. ఎంత స్పెషల్లో ఇవి నేను చెప్పలేనమాట. చాలా స్పెషల్ ఇవి. నేను తరతరాలుగా నేను చనిపోయే వరకు నా దగ్గరనే ఉంటాయి ఇవి. అంత స్పెషల్ ఇవి, ఎందుకంటే మా అన్నయ్య ఇచ్చిండు కాబట్టి. నా దగ్గర ఏదైనా మా అన్నయ్య తీసుకొని వచ్చిన గుర్తు ఏదైనా ఉంది అంటే ఈ బ్యాంగిల్సే. అంటే నాకు చిన్నప్పటి నుంచి బ్యాంగిల్స్ ఇష్టం. హీ నోస్ అనమాట బ్యాంగిల్స్, బ్యాగ్స్ అంటే చాలా పడి చచ్చిపోతా అని. నాకు 10th classలో ఇవి నాకు వాళ్ళు కజిన్స్తో, మా అన్నయ్య కజిన్స్ తోటి షిరిడి వెళ్ళిండు అనుకుంటా. షిరిడియో ఎక్కడికో వెళ్ళిండు దేవుడి దగ్గర ప్లేస్కి. సో అప్పుడు తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఇవి. నాకు చెప్పాలంటే అదే కవర్లో, మీరు బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలియదు. సో అప్పుడు ఏదైతే కవర్లో తీసుకొచ్చాడో ఇప్పటికి ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, నేను అదే కవర్లో ఇంకా అలానే దాచిపెట్టుకున్నా. ఇవి వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఇయర్స్కైనా నేను ఇలానే దాచిపెట్టుకుంటా. ఇవి వేసుకొని చూపిస్తున్నా. ఇంత మంచి కలెక్షన్ అప్పట్లోనే తీసుకున్నాడు మా అన్నయ్య. ఇలాంటి మెమోరీస్ గుర్తొస్తే లైక్ ఇప్పుడు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎన్ని ఇచ్చేవాడు అనిపిస్తుంది. అప్పట్లో ఇవి చాలా లూజ్ అయిపోయేవి. ఇట్లా పెట్టుకుంటే ఇంత లూజ్వి ఎందుకు తెచ్చావు నాకు, ఇవి నాకు రావు అనేదాన్ని. ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. అంత లూజ్ అయ్యేవి. అప్పట్లో హ్యాండ్ మరీ సన్నం ఉండేది నాది. ఎంత బాగున్నాయి చూడండి. ఏమో ఇవి అన్నీ నథింగ్ అనమాట వీటి ముందు. దిస్ ఈజ్ లైక్ అంత ప్రీషియస్ నాకు. ఇక్కడ ఏదైనా గుర్తుగా ఉందంటే
మా అన్నయ్య కొత్త షర్ట్ తెచ్చుకుంటే నేను అది కాలేజ్కి వేసుకొని వెళ్ళినా అనమాట. దాని గురించి పెద్ద పంచాయతీ అయింది మా ఇద్దరికి, మా డాడీతో ఫైటింగ్ అవన్నీ అయినాయి. సో ఆ షర్ట్ ఒకటి ఉంది అండ్ ఈ బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయంటే ఎక్కడైనా పోతాయేమో అని భయానికి కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉండను, వాటిని అలానే జాగ్రత్తగా పెట్టి పెడతాను అనమాట. 10th క్లాస్ నుంచి చాలా ఇల్లులు మారాము, ఈవెన్ నా పెళ్ళైపోయింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా నేను వీటిని క్యారీ చేస్తున్నానంటే హౌ ప్రీషియస్ దే ఆర్. మీరు చూడండి, మనుషులు ఉన్నప్పుడు కాకుండా లేనప్పుడే వాళ్ళ వాల్యూ మనకు బాగా తెలుస్తుంది కదా. అట్లా నేను సింగిల్ చైల్డ్ అయిపోయే వరకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతా సిబ్లింగ్స్ అంటే. బ్యాంగిల్స్ అన్ని నేను వేరే టైంలో చూపిస్తాను గైస్. నా దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అని. సో ఇలాంటి బ్యాంగిల్స్, సింపుల్ బ్యాంగిల్స్, ఇంకా కలర్ఫుల్ బ్యాంగిల్స్ కానీ మట్టి గాజులు, మెటాలిక్వి, సీసం గాజులు, సో అట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కలెక్షన్ నేను డెఫినెట్గా వేరే వ్లాగ్ చేస్తాను. ఇవి కొంచెం బిగ్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకేంటంటే ఇట్లాంటి పెద్ద బూటా పెద్దగా వచ్చి లేవు, సో అందుకే ఇవి తీసుకున్నాను. నేను ఎప్పుడైనా మంచిగా రెడీ అవ్వాలి అంటే హెవీగా కాకుండా సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ మొత్తం మారిపోతుంది అనమాట. అంటే కేరళ స్టైల్ శారీ ఉంటుంది కదా, అది వైట్ శారీ ఉంటుంది, అప్పుడు వేసుకుంటే మస్తుంటాయి ఈ ఇయర్ రింగ్స్. ఈ బ్యాంగిల్స్ కూడా బాగుంటాయి. ఎక్కువగా ఇట్లా వన్ బ్యాంగిల్ వేస్తూ ఉంటా. నేను నుమాయిష్లో తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే. 900 ఏమో చెప్తే నేను 300కి తీసుకున్నా ఈ బ్యాంగిల్స్. హౌ క్రేజీ అయ్యాం, లైక్ 900 ప్రైస్ ఎక్కడ, 300 ఎక్కడ. ఇంకా గుర్తుంది, అంత బార్గెన్ చేసాయి ఈ బ్యాంగిల్స్ పైన. చాలా బాగున్నాయి కదా. సో ఇవి ఏంటంటే ఇట్లా పింక్ కలర్ కవర్లో గ్యారంటీ బ్యాంగిల్స్ అంటారు కదా, అలాంటివి అనమాట. సో అందుకే వీటి కలర్ కూడా అస్సలు పోలేదు. మొత్తం గోల్డ్ లుక్లో ఎక్కువ బ్యాంగిల్స్ లేవు నాకు, అందుకే ఇవి తీసుకున్నా. ఈ చాంద్ బాలీసే ఇందాక నాకు దొరకలేదన్న కదా, ఈ చాంద్ బాలీసే నా ఫేవరెట్ అనమాట. ఇవి నేను ఇమ్మాడిలో తీసుకున్నాను. సో చాలా బాగుంటాయి అసలు ఇవైతే. ఈ బీడ్స్ అండ్ స్టోన్స్ అనమాట, ట్రెడిషనల్గా మస్తు అనిపిస్తాయి. అంటే నా దగ్గర బుట్టాలు కాకుండా చాంద్బాలీస్ నాకు ఇష్టమైన ఏవైనా ఉన్నాయంటే ఇవే. సిస్టర్లా వెడ్డింగ్కి మొత్తం అన్ని గోల్డే వేసుకున్నా. సో నాకు పాపడ్ బిల్ల ఒక్కటి లేదనమాట. పాపడ్ బిల్ల గోల్డ్లో ఉంది, కాకపోతే అది సెట్ అయ్యేది లేదు. సో అప్పుడు ఇది తెచ్చుకున్నాను. ఇది నేను సిల్వర్లో తెచ్చుకున్నాను. హౌ బ్యూటిఫుల్ దిస్ ఈజ్. మళ్ళీ ఆ రోజు నుంచి ఎప్పుడు పెట్టలేదు, పెట్టాలి యాక్చువల్గా. ఇమిటేషన్లో దొరుకుతుందేమో, ఆ జ్యువెలరీ మొత్తం సెట్ అయ్యేలా దొరుకుతుందేమో అంటే దొరకలేదు, అందుకే సిల్వర్లో తీసుకున్నాను. 7000 అలా పడింది. సో సిల్వర్ కాబట్టి ఇది మళ్ళీ నేను పాలిషింగ్ చేసుకోవచ్చు. కానీ చాలా బాగుంది కదా, మస్తు అనిపిస్తుంది నాకు. ఇట్లా బీడ్స్ వచ్చాయి కాబట్టి క్రేజీగా నచ్చింది. కడియం టైప్ అనమాట, బ్యాంగిల్స్ లాగానే. ఇవి కూడా స్టైలింగ్ వీడియోస్కి అప్పుడిప్పుడు వేస్తూ ఉంటా. చాంద్బాలీస్లో ఇది ఒక టైప్. రెగ్యులర్గా చాంద్బాలీస్ చూస్తుంటాం కదా, అలా కాకుండా బుట్టాలు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇవన్నీ నేను ఒక షాప్ పెట్టచ్చు అనుకుంటున్నారు కదా. 3 years నుంచి అయితే డెడికేటెడ్గా నేను స్టైలింగ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఇంత కలెక్షన్ ఉంది. మెయిన్గా లాస్ట్ ఇయర్ నేను నవరాత్రి లుక్స్ అప్పుడే మెయిన్గా లాస్ట్ ఇయర్ ఎక్కువ తీసుకున్నా ఈ జ్యువెలరీ అంతా. ఇది అనమాట నా జ్యువెలరీ కలెక్షన్. అప్పటి నుంచి మాట్లాడి నా గొంతు ఎందుకు పోయింది, అంతలా ఎక్స్ప్లెయిన్ చేసా. నాకైతే జ్యువెలరీ అంతా చాలా చాలా నచ్చుతుంది. నేను ఏదైనా జ్యువెలరీ స్పెసిఫిక్గా తీసుకుంటున్నానంటే నాకు చాలా బాగా నచ్చితేనే తీసుకుంటాను. అండ్ దానికి వర్తియా లేదా, నా మనీ దానికి వర్తియా లేదా అని బాగా ఆలోచించే తీసుకుంటాను అనమాట. ఈవెన్ సిల్వర్ కానీ, నార్మల్ ఇమిటేషన్ కానీ, ఈవెన్ గోల్డ్ అయినా సరే. మీ అందరికైతే ఈ జ్యువెలరీ కలెక్షన్, మెయిన్గా ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్ పేజ్ కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాళ్ళ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్గా, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా టైంపాస్ కూడా అయిపోయింది అనుకుంటున్నా ఈ జ్యువెలరీ అంతా చూశాక. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ లైక్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్, బ్యాంగిల్స్ కలెక్షన్, ఇంకా మినీ కలెక్షన్ రాబోతున్నాయి ఆన్ ద వే అనమాట. అండ్ వార్డ్రోబ్ కలెక్షన్ కూడా చాలామంది అడుగుతున్నారు. లెట్స్ మేక్ ఇట్. కామెంట్ సెక్షన్లో లెట్ మీ నో ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనేది. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు ఇక్కడ వరకు విన్నందుకు, నా కలెక్షన్ అంతా ఇదంతా చూసినందుకు. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, బాయ్.